భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని లక్షర్పేట మండలంలోని ఇటిక్యాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకువస్తే అధికారులు రైతులకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని, ఇక్కడ అధికారులు ఎవరూ లేరని తెలిపారు. అకాల వర్షాలకు రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పట్టాలు లేవని, అకాల వర్షంతో వరి ధాన్యం తడిసి ముద్దైపోతుందని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎన్నికలలో 500 బోనస్ రైతులకు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఏ రోజుకు ఆ రోజు వచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, చిలుకూరి రమేష్, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు తమ్మినేడి శ్రీనివాస్, మోటపలుకుల గురువయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులు 6 కాలం కష్టించి పండించినటువంటి వరి ధాన్యం పూర్తిగా కూడా ఇలా అమ్ముకోవడం కోసం మార్కెట్ తీసుకొస్తే, కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, పిఎస్సి తీసుకొస్తే ఇక్కడ అధికారులు ఎవరు కూడా కనిపించకపోవడం విచారకరం. వెంటనే మంచిర్యాల జిల్లాలో పూర్తిగా కూడా సరిపడా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి క్వింటాలకు 2320 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇస్తాను మీరు 2023 ఎన్నికల్లో జరిగినప్పుడు శాసనసభ ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినారు. 2023 శాసనసభ ఎన్నికల్లో రైతుల యొక్క ఓట్లేసి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నట్టేట మూస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. కనీస మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాచర్ లేదు, ఇవాళ వడ్డన్ని కూడా పేలిపోతున్నాయి, పేలాలు లెక్క అవుతున్నది. ఇక్కడ అధికారులు ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని అదే రోజు కాంటేయాలి. ఏ రోజు వానాకాలం కాదు కాబట్టి, వర్షాకాలం కాదు కాబట్టి వెంటనే కొనుగోలు చేయాలి. లేట్ అవుతామంటే పూర్తిగా కూడా పేలం అయిపోతున్నది. 10-11 మ్యాచర్ ఉన్నది. ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఇక్కడ పూర్తిగా కూడా ప్యాడీ క్లీనర్స్ లేవు. 1 గంట ప్యాడీ క్లీనర్కు రైతు సొంతంగా పెట్టుకుంటే 800 రూపాయలు చెల్లించవలసి వస్తున్నది. 60 రూపాయలు అమ్మాలికి ఇవ్వాల్సి వస్తున్నది. అదేవిధంగా పట్టాలు కొనుగోలు చేసుకుంటున్నారు, కిరాయి తెచ్చుకుంటున్నారు, తార్పాలు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోకుండా విచారకరం. రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏందో ఇక్కడికి వస్తే తెలుస్తూ ఉన్నది. ఒక అధికారులు లేరు, కాంటాలు లేవు, లారీలు లేవు. 1 లారీ పోయిందట అన్లోడ్ ఇక్కడి నుంచి. కాబట్టి పూర్తిగా కూడా ఇవన్నీ వేసి పంపినా కూడా మిల్లర్ కాడికి పోతే రైతుల యొక్క జీవితం పూర్తిగా కూడా మిల్లర్ల యొక్క చేతిలో కీలుబొమ్మగా తయారైపోయింది. ప్రభుత్వం పూర్తిగా కూడా కుమ్మక్కైపోతున్నారు అధికారులందరూ కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం అమలు ఛార్జీలు ఇస్తున్నది, పట్టాలు ఇస్తున్నది, ఈ యొక్క బస్తాలు ఇస్తుంది, పురుకోస ఇస్తున్నది, తర్వాత కాంట్రాక్టులు కిరాయిలు ఇస్తున్నది, తర్వాత 3 నెలలకు పూర్తిగా కూడా ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. కేవలం మీరు మానిటరింగ్ చేసేది కూడా చేతనైతున్నది ప్రభుత్వాన్ని. కాబట్టి పూర్తిగా కూడా ధాన్యం కొనుగోలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చినట్టు వాగ్దానం 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. 2 లక్షల రూపాయల వరకు పూర్తిగా కూడా రుణమాఫీ చేయాలి. 15,000 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలి. 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వాలని ఎకరానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఈరోజు రైతులు వరి కళ్ళల్లో పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బృందం ఏదైతే ఉన్నదో గోలి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, చిరుకూరి రమేష్ గారు, అదేవిధంగా దేవర శ్రీనివాస్ గారు ఆధ్వర్యం లోపల ఈరోజు రాష్ట్ర బృందము మంచిర్యాల నియోజకవర్గము పరిధిలోని పలు వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను వాళ్ళు సందర్శించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కొనుగోలు కేంద్రాల లోపల అనేకమైనటువంటి సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఈరోజు రైతులు గత 20 రోజుల నుంచి రైతులు ఇక్కడ కళ లోపల వరి పట్టు పోసుకొని ఉన్నప్పటికీ 20 రోజుల నుంచి కనీసం శుభ్రం చేసినటువంటి దిక్కు లేదు, చూసినటువంటి దిక్కు లేదు. ఒక్క రాలి వడ్డీ కూడా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు పోలేదు. 20 రోజుల నుంచి 6 కాలం కష్టపడి 5-6 నెలలు కష్టపడి తెచ్చినటువంటి పంట ఇక్కడ పోసి వర్షం కొడితే అది వాళ్ళ రైతులు ఎక్కడ పోవాలి? కనీసం తార్పాలు లేవు, కనీసం రైతులకు మంచినీళ్ళు పెట్టినటువంటి దిక్కు లేదు. ఇక్కడ అధికారులు ఎవరు కనీసం ఇక్కడ ఉన్నటువంటి పరిశీలించినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ మ్యాచర్ పేరుతోటి 16 మ్యాచర్ రావాలంటే ఈ అట్లు చూస్తే ఇప్పుడు 10 కూడా ఉన్నాయో లేవు. అవి పేలాలు ఎగిరంటే వరి పేలాలు ఎగిరంటే ఎగుతూ ఉన్నాయి. మీరు దీన్ని పాడి మిషన్ శుభ్రం తూర్పాల పట్టడం అనేటువంటి సాకుతోటి రైతుల దగ్గర వడ్ల కొనుగోలు దగ్గర జాప్యం చేస్తూ ఉన్నారు.
దీనికి కారణం ఏంటిది అంటే తూర్పాల పేరుతోటి మళ్ళీ 2-3 కిలోల వడ్లు ఎక్కువ జోక్కోవాలనేటువంటి రైస్ మిల్లర్ల కుట్ర, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల కుట్ర దీంట్లో దాగి ఉన్నది. రైతులను పట్టపగలు దోసుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరి నశించాలని మేము భారతీయ జనతా పార్టీ మేము కోరుతా ఉన్నాము. రైతులకు న్యాయం చేయాలి. తక్షణమే ఈ తూర్పాల అనేటువంటి నిబంధన వడ్లు మంచి శుభ్రంగా ఉన్నాయి, చూస్తే నీట్గా కనబడతా ఉన్నాయి. అటువంటి వాటిని ఇంకా తూర్పాల కోసం ఏం చేసారు? ఒక ఎకరానికి 800 రూపాయలు టైం వేస్ట్, కరెంట్ ఉంటలేదు, ఆ మిషన్లు నడుస్తలేవు. రైతులు వర్షాలు పొద్దున ఒకసారి వర్షం వస్తుంది, సాయంత్రం ఒకసారి మబ్బులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ తార్పాలు దిక్కులేవు. ఈ నష్టం అయితే మళ్ళీ ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ యొక్క తూర్పాల నిబంధనలు తీసేసి తక్షణం కేవలం 40 కిలోలు మాత్రమే కాంట పెట్టాలి. ఇప్పుడు తూర్పాల పోసినాక కూడా 42 కిలోలు జోక్కుంటా ఉన్నారు. 2 కిలోలు ఎవరికి దిగబోతా ఉన్నాయి? ఎవరు తీసుకుంటా ఉన్నారు 2 కిలోలు? మేము నీతివంతంగా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారో 2 సార్లు చేసినావు, ఈ 3వసారి మళ్ళా వరి రైతులను ఉసురు పోసుకుంటా ఉన్నావు. ఈ ఉసురు నీకు తప్పకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.